హలో ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ జుమ్మా రోజు అయితే షాపింగ్కి అయితే వచ్చినాం. ఈ వారం మొత్తం సరుకులు అనేది తీసుకుని పోదామని అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తారు కదా, మేము మా వాళ్ళు అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకుంటారు. వెజిటేబుల్స్తో పాటు యాపిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ యాపిల్స్ మనకు అవసరం లేదు, మనం వెజిటేబుల్స్ అన్నప్పుడు వెజిటేబుల్స్ తీసుకుంటాం. పూల పనులలో అలవాడారు, ఒక్కొక్కటి వెజిటేబుల్ ఒక్కొక్కరు ఏరుతుర్రు వాళ్ళు. అన్న మాత్రం చూస్తారు కదా, అన్ని కొన్ని అయితే ఏరినాం. సాంబార్ చేసుకుందామని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాం. వీడిని చూస్తారు కదా, వీడు తీసుకున్న సరుకుల్ని మోసుకొస్తుండు. వీడి పని ఇదే. దీని తర్వాత మెల్లగా అక్కడక్కడ సాటుకుండి పల్లీలు అయితే దొంగతనం చేస్తుండు. ఇలాంటి వాళ్ళ ద్వారానే లూలు మొత్తం లూటే అయిపోయింది. కెమెరాకు చెక్కిన దినేష్. ఇలాంటి దొంగలు ఉంటారు మార్కెట్లల్లో, వేసుకొని మంచిగా తినేటోళ్ళు. ఒక్కొక్కటి ముగ్గురు ఎడుతురు బెండకాయలు. ఉంచుతారా మార్కెట్ ఏం చేస్తారు? ఇది లూలోడు అమ్మిందాకున్నది. మా వాళ్ళు అయితే లూలునైతే లూటీ చేస్తారు. చూస్తారు కదా, లేత బెండకాయలని గంటలు ఎరుతురు మా వాళ్ళు. దాని తర్వాత వచ్చేసి మనమైతే ఆకుకూరల సెక్షన్స్కి అయితే పోయినాం. చూస్తారు కదా, పచ్చకూరనైతే మామూలుగా లేదు. దీని తర్వాత ఎర్రకూర కూడా ఉంది. దాని తర్వాత వచ్చేసి మా వాడు టమాటాలు అయితే ఎరుతుండు. నేను ఎప్పుడు మార్కెట్కి పోయినా మా అన్న మాత్రం నన్ను ఎరుతూనే ఉంటాడు. అన్నీ అడ్డమైన పట్టుకొస్తామని నేను చూడకుండా నేనే ఎరుకొస్తానట. అందుకే దినేష్ కూడా చెప్తున్నా, మంచి ఎర్ర లేకపోతే నీకు కూడా పడతాయని చెప్పిన. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.